అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా కోల్ ఛానల్. ఇవాళ నేను మటన్ కర్రీ ఏ విధంగా చేసుకుంటాను మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని 2-3 టైమ్స్ బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక కుక్కర్ తీసుకుని ఈ మటన్ కడిగి ఉంచుకున్న మటన్ కొద్దిగా ఉప్పు, పసుపు, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని 5 to 6 విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇది మటన్ బట్టి ఉంటుందండి. లేత మటన్ అయితే 3-4 విజిల్స్, ముదురుదైతే 7-8 అట్లా పెట్టుకోవాలన్నమాట. ఇది నార్మల్ మీడియంగా ఉంది. సో నేను 5 to 6 విజిల్స్ పెట్టాను. తర్వాత వేరొక బాండ్లీ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని ఆనియన్స్ కలర్ మారే వరకు వేయించుకోవాలి. మటన్ ఉడికించుకోవాలండి ఖచ్చితంగా కుక్కర్లో, ఎందుకంటే చికెన్ లాగా త్వరగా ఉడకదు కదా. సో నేను సపరేట్గా ఉడికించుకుంటాను. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఇంట్లో నేను తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానమాట. ఫ్రెష్గా బాగుంటుందండి మనం చేసుకుంటే. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషం పాటు వేగిన తర్వాత టొమాటో వేయాలి. నేను ఇక్కడ ఒక టొమాటో వేసాను. ఈ టొమాటో కొంచెం మగ్గిన తర్వాత నేను ఒక పేస్ట్ తయారు చేసుకుంటాను. కొబ్బరి, ధనియాల పొడి, కొత్తిమీర, ఆనియన్, ఒక టమాటో వేసి ఈ పేస్ట్ వేసానండి. నాన్ వెజ్ కర్రీస్కి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. తర్వాత ఈ పేస్ట్ అంతా బాగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట. కొంచెం వాటర్ వేస్తే అడుగు అంటకుండా వేగుతుంది మసాలా. తర్వాత ఇది వేగిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చండి, మీరు తినే కారాన్ని బట్టి. తర్వాత ఆచి చికెన్ కబాబ్ మసాలా 1 స్పూన్ వేసాను అనమాట. ఇది అన్ని నాన్ వెజ్ కర్రీస్లో నేను అదే వాడతాను. ఇది 1 నిమిషం పాటు వేయించుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. తర్వాత ఈ విధంగా ఉడికించుకున్న మటన్ని ఓన్లీ ముక్కల్ని మాత్రమే వేసి మసాలాతో అంతా బాగా కలిపి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలండి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మసాలా అంతా ముక్కలకు పడుతుంది. ఈ మటన్ జ్యూస్ పక్కన పెట్టుకోవాలి. ఇందులో కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి, మగ్గేటప్పుడు అడుగంటకుండా. సాల్ట్ 1 స్పూన్ వేసాను, మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, మేము కొంచెం తక్కువ తింటాము. సో ఇదంతా మాడకుండా కొద్దిగా వాటర్, మటన్ వాటరే వేసాను, ఉడికించిన వాటరు. లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలన్నమాట. ఇట్లా వేయిస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక టిప్ అనమాట, చిన్న టిప్. ఇది బిగినర్స్కి యూజ్ అవుతుందండి. తర్వాత ఈ మటన్ జ్యూస్ ఉంది కదా, వాటర్ అది వేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సింపుల్గా. ఈ విధంగా ట్రై చేసి చూడండి మటన్ కర్రీ. ఇంకా మీకు నచ్చితే మెంతి కూర ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకోవచ్చు, పుదీనా కూడా వేయచ్చు అనమాట. నేనైతే ఓన్లీ కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నాను. ఈ విధంగా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట. మసాలా అంతా మటన్కి పట్టాలి. మటన్ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.